హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డివోషనల్ స్పార్క్. ఈరోజు మనం శనీశ్వరుని గురించి తెలుసుకుందాము. శని అనే పేరు చెప్పగానే చాలా భయపడిపోతారు. శని పట్టుకున్నదంటూ ఆందోళన చెందుతుంటారు మరికొందరు. అసలు శనీశ్వరుడు మహాశివభక్తుడు. పరమేశ్వరునిలా శనీశ్వరుడు కూడా భక్తుల కోరికలను తీర్చేవారేనని పండితులు అంటున్నారు. శనిగ్రహం అంటే అందరికీ భయం. క్రూరుడని, కనికరం లేనివాడని, మనుషుల్ని పీడించేవారని అందరూ అనుకుంటారు. కానీ ఆ అభిప్రాయం సరికాదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. వారి వారి కర్మానుసారం ప్రజలకు వారికి తగ్గ ఫలాన్నిచ్చేవారు జనార్దనుడు. ఆయనే శ్రీ మహావిష్ణువు. ఆయన గ్రహాల ద్వారా ఆయా ఫలితాలను ప్రజలకు అనుగ్రహిస్తుంటాడు. ఎవరు ఎలాంటి కర్మలు చేశారో వారికి లభించవలసిన కర్మఫలం ఏ రూపంలో ఉండాలి అని నిర్ణయించేందుకు జనార్దనుడు ప్రధానమైన 7 గ్రహాలతో కలిసి ఒక న్యాయస్థానాన్ని ఏర్పరిచారట. ఆ కోర్టుకు అధ్యక్షుడే శనిదేవుడు. ఆ న్యాయస్థానం నిర్ణయించే కర్మఫలాన్ని అందజేసే బాధ్యత శనిదేవుడిదేనని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అందుకే తమకేం చెడు జరిగినా ప్రజలు ముందు శనిని తిట్టుకుంటారు. కానీ శనీశ్వరుడి న్యాయస్థానంలో అందరూ ఒకటే. మనం చేసే మంచి పనులే మనకు శ్రీరామ రక్ష. ఒక వ్యక్తి జన్మరాశి చక్రంలో చంద్రుడికి ముందు 12వ ఇంట శని ఉంటే ఆ వ్యక్తికి ఏలిననాటి శని ఆరంభమైనట్టే. శని ప్రభావం 2.5 సంవత్సరాల వంతున 3 సార్లు మొత్తం 7.5 సంవత్సరాల కాలం ఉంటుంది. దానాలు, ధర్మాలు, సత్కాలక్షేపాలు, సత్కార్యాలు చేస్తే శని ఆ వ్యక్తికి మేలే చేస్తుంది. అన్ని గ్రహాలకు అధిపతి అయిన శనీశ్వరుని అనుగ్రహమే అందరికీ రక్ష అని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.